హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రైడే బాక్స్ ఆఫీస్. సో పెద్ద గ్లిమ్స్ కోసం ఫ్యాన్స్ అందరు కూడా చాలా అంటే చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆ ఫస్ట్ లుక్ వచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడు ఆ వీడియో చూస్తామా, రామ్ చరణ్ విశ్వరూపం ఎప్పుడెప్పుడు చూద్దామా, ఎలా ఉండబోతుందా ఈ స్టోరీ. ఫస్ట్ లుక్ తోనే ఒక ఎక్సైట్మెంట్ ని ఫ్యాన్స్ లో ఒక గూస్ బంప్స్ ని క్రియేట్ చేసినటువంటి పెద్ద వీడియో గ్లిమ్స్ వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుందో ఏంటని చెప్పేసి ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, కొన్ని ముఖ్యమైనటువంటి సినిమాకి సంబంధించినటువంటి పేజెస్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ట్వీట్స్ వేస్తున్నారు ఎప్పుడు వస్తుందని చెప్పేసి. సో ఎప్పుడు వస్తుంది అని అంటే ఉగాదికి రావచ్చు, 99% ఉగాదికి వస్తుంది. ఉగాది మార్చ్ 30వ తారీఖున, ఈ నెల 30వ తారీఖున, అంటే రేపు ఎల్లుండు, ఇంకో రెండు రోజుల్లో. అది మిస్ అయితే శ్రీరామ్ నవమికి ఖచ్చితంగా వస్తుంది. ఏప్రిల్ 6వ తారీఖున, నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 6వ తారీఖున శ్రీరామనవమికి పెద్ద గ్లిమ్స్ రాబోతుంది. రామ్ చరణ్ నవమి అవబోతుంది. సో మోస్ట్లీ ఇంకో 2 రోజులు ఉంది కాబట్టి అక్కడ మిస్ అయితే 6వ తారీఖున శ్రీరామనవమికి అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఈసారి రామ్ చరణ్ గారు మాండలికం యాస శ్రీకాకుళం, పోయినసారి రంగస్థలంకి గోదావరి యాసలో ఎంత చక్కగా మాట్లాడారు అంటే అసలు రామ్ చరణ్ గారి యాస చూస్తే ఉదిగిపోయారు ఆ పాత్రలో. నిజంగా ఒక గోదావరి కుర్రాడిని, నేను గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి కుర్రాడిని, నేను చాలా ఆనందపడ్డా. రామ్ చరణ్ గారు మా యాసలో మాట్లాడుతున్నారని చెప్పేసి చాలా ఆనందం వేసింది. చాలా భలే అనిపించింది. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా ఇప్పుడు శ్రీకాకుళంలో ఉండేటువంటి చరణ్ ఫ్యాన్స్ అందరికీ పండగ అని చెప్పేసి అనుకో, శ్రీకాకుళం ప్రజలందరికీ కూడా రామ్ చరణ్ లాంటి వ్యక్తి, రంగస్థలం లాంటి సినిమా, గోదావరి యాస ఎంత చక్కగా ఎలా ఒదిగిపోయారో, ఇప్పుడు శ్రీకాకుళం యాసని నెక్స్ట్ లెవెల్ పర్ఫామ్ చేశారని ఇండస్ట్రీలో టాక్. గ్లిమ్స్ వచ్చేసి 40 నుంచి 50 సెకండ్స్ వరకు ఉంటుందట. ఈ యొక్క గ్లిమ్స్ లో రామ్ చరణ్ తాలూకు క్యారెక్టరైజేషన్, రామ్ చరణ్ తాలూకు శ్రీకాకుళం యాసలో రామ్ చరణ్ గారు చెప్పినటువంటి డైలాగులు గ్లిమ్స్ మొత్తానికి హైలైట్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. సో కాంట్ వెయిట్, ఆగలేకపోతున్నాను. ఎప్పుడెప్పుడు ఆ గ్లిమ్స్ వస్తుందో చూద్దాం అనేటువంటి ఉత్సాహం ఉంది. సో చూద్దాం. ఉగాదికి మిస్ అయితే శ్రీరామనవమికి రాబోతుంది మన పెద్ద గ్లిమ్స్. సో ఎంతలా వెయిట్ చేస్తున్నారని కామెంట్స్ లో కామెంట్ చేయండి, ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.